అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అరుణ ట్రిపుల్ వి అండి. అరుణ ట్రిపుల్ వి అంటే మీకు అర్థమైపోయింది కదా ఇప్పుడు. ట్రిపుల్ వి అనేది ఒక చిన్న బిజినెస్, ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశాము. దానికి ట్రిపుల్ వి లోగో ఉంచామన్నమాట. ట్రిపుల్ వి అంటే వాసావారి వంటలు, ఇంకోటి వాసాస్ వేరియస్ వెరైటీస్, లేదా వినయం విధేయత ఉంటే విజయం తథ్యం అనేది నాకు గట్టి నమ్మకం అండి. ఇవన్నీ ఆలోచించే నేను యూట్యూబ్ మొన్న జనవరిలో స్టార్ట్ చేశా కదా, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అది అప్పటి నుంచి ఉంది ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలని. లాస్ట్కి విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో, అమ్మవారి ఆశీస్సులతో మొన్న ఏకాదశికి స్టార్ట్ చేశామండి. ఇంకా ఏకాదశి రోజు మంచిదని జస్ట్ మా కాలనీలో 35 ఫ్యామిలీస్ ముందు ఇంట్రడ్యూస్ చేద్దాం, తర్వాత మనం దాన్ని పెద్దగా చేసుకోవచ్చు అని అనుకున్నాము. కానీ చేసినవన్నీ ఒక్క రోజులో సేల్ అయిపోయినాయి. చాలా బాగున్నాయని ఫీడ్బ్యాక్ వచ్చింది. చాలా బాగా అనిపించిందండి. వెంటనే మళ్ళీ ఆర్డర్స్ వచ్చాయన్నమాట. మళ్ళీ ఆర్డర్స్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్, గారెలు, గవ్వలు, ఇంకా అన్నీ వచ్చాయి. చింతపండు పేస్ట్, ఇంకా పులిహోర పేస్ట్, ఇవన్నీ ఆర్డర్స్ వస్తే మళ్ళీ చేసామన్నమాట. సెకండ్ టైం కూడా 2 డేస్లో మొత్తం అయిపోయినాయండి. మనం చేసినవి తిన్నవాళ్ళు కూడా చాలా బాగా ఫీడ్బ్యాక్ బాగా వచ్చింది. పచ్చళ్ళు అవి కూడా చాలా బాగా నచ్చినాయి. దొండకాయ పచ్చడి అయితే మళ్ళీ ఇంకా కావాలని మళ్ళీ మనది అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ అడిగారు. కానీ మేము ఒక 10 డేస్ గ్యాప్ తీసుకుందాం అనుకున్నాం అనమాట. ఇది కూడా ఇంకోటి కరివేపాకు కారము, మునగాకు కారం కూడా ఫీడ్బ్యాక్ బాగుంది. ఇంకా మనకి మల్టీగ్రెయిన్ ఆటా కూడా చేసాము. అది కూడా చపాతీ మేము చేసి చూసాం ఫస్ట్, చాలా బాగా వచ్చింది. కరివేపాకు పొడి, మునగాకు పొడి కూడా చాలా బాగుందని చెప్పారు తిన్నవాళ్ళు. సో ఇవన్నీ ఆర్డర్ చేసి వాళ్ళు తిన్నవాళ్ళు బాగుందని చెప్తుంటే చాలా సంతోషం అనిపించిందండి. మేమైతే ఇంత ఫాస్ట్గా మేము చేసినవి సేల్ అయిపోతాయని అనుకోలేదు. చాలా బాగా సేల్ అయినాయి అనమాట. ఒక 10 డేస్ దసరా నవరాత్రులు ఉన్నాయి కదా అని 10 డేస్ గ్యాప్ తీసుకున్నాము. అందరూ కొంచెం ఊరు కూడా వెళ్తారు కదా అమ్మ వాళ్ళ ఇంటికి అని చెప్పేసి గ్యాప్ తీసుకుని, ఇంకా మాకు సూపర్ మార్కెట్ వాళ్ళ నుంచి కూడా ఆర్డర్స్ వచ్చాయన్నమాట. మాకు ఇప్పటి వరకు అందరూ ఇంత సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. చాలా రుణపడి ఉంటాము. ఇంత బాగా సపోర్ట్ చేస్తున్న అందరికీ ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. ఇంకా మేమందరం అనుకున్నది ఏంటంటే జస్ట్ ఒక్కసారి తిన్నవాళ్ళు మా అమ్మ చేసినట్టుంది అనే ఫీడ్బ్యాక్ కావాలి మనకి. అదొక్కటి వస్తే మనం సక్సెస్ అయినట్టే అనుకున్నాము. అది మాకు 2 డేస్లోనే వచ్చింది అనిపించిందండి. మాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ, చేసిన వాళ్ళకి, చేస్తున్న వాళ్ళకి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ మా కాలనీ బంగారు తల్లులు ఉన్నారు కదా, అందరూ ఎంత బాగా చదువుకున్నారు, వాళ్ళలో చాలా టాలెంట్ ఉంది. ఇంకా అందరం కలిసి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత 2 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాము. లాస్ట్కి ఇప్పుడు ఫైనల్లీ స్టార్ట్ చేశాము. అందరికీ మా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఉంటానండి, మళ్ళీ కలుద్దాం.